ఈరోజు సెలవు దొరికింది కదా అని మా పిల్లలతో కలిసి వాళ్ళ గోల తట్టుకోలేక కొండ మీదకొచ్చాము. ఇంతకీ వాళ్ళెవరితో యుద్ధం చేస్తున్నారనుకుంటున్నారా? మా ఆయన అదిగోండి కొండ మీదనున్నాడు. మేము కొంచెం కిందనున్నాము. ఆ పొదల్లోని ఏమైనా విషపూరితమైన ఈగల్లాంటివి ఉంటాయి కదా! అంటే విషపూరితమైనవి కాకపోయినా సరే కరిచే ఈగలనేవి ఉంటాయి. అందుకనే మా ఆయన వాళ్ళ చేతులకి ఆ ఆయుధాలనిచ్చాడు. కొండ మీదకి వాళ్ళొస్తామన్నా, నేను తీసుకెళ్దామన్నా మా ఆయన అస్సలు ఒప్పుకోడు. ఈరోజు బ్రతిమలాడితే కష్టానికి ఒప్పుకున్నాడు. ఇక్కడ మాకు ఈత చెట్టు కనిపించింది. ఇవింకా పండలేదు. పరువుకొచ్చినియి. లేతగా ఉన్నాయయితే గ్రీన్ కలర్‌లో ఉంటాయి. వాటిని తింటే చాలా ఆరోగ్యానికి మంచిది. టేస్ట్ కూడా బావుంటది. ఇవి బ్లాక్ కలర్‌లోకొస్తేనే తినాలి. ఇవి కొండ ఈత పళ్ళంటాం మేము. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక్కడ మా నాన్నమ్మ వాళ్ళుంటారు. మాకిక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటది. ఈ పళ్ళని మేము కుక్క పళ్ళంటాము. చిన్నప్పుడైతే తెగ తినేవాళ్ళం. మా వీడియో నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి.